మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టులు రాసిన లేఖ సంచలనంగా మారింది. ఆపరేషన్ కగార్లో భాగంగా మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణ తేదీని ప్రకటిస్తామని లేఖలో పేర్కొన్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయుధాలు వీడే విషయంపై మావోయిస్టులు తాజాగా లేఖ విడుదల చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలను పంపించారు. మావోయిస్టు ప్రతినిధి పేరుతో సీఎంలకు లేఖ విడుదలైంది. ఈ లేఖలో మావోయిస్టులు తాము ఆయుధాలు వీడి సాధారణ జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ముఖ్యంగా కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న పోరాటం నిలిపివేయాలన్న నిర్ణయానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఎప్పటి నుంచి ఆపరేషన్ కూంబింగ్ నిలిపివేస్తారో అప్పుడే మేము ఆయుధాలను వీడడం జరుగుతుంది. ఆ వెంటనే ఆయుధాల విరమణ తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని పూర్తిగా అమలు చేయడానికి తమకు 2026 ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని వారు ప్రభుత్వాలను అభ్యర్థించారు. అయితే ఇటీవల మావోయిస్టులకు తీవ్ర ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పార్టీ లోపలి భయాందోళనలు, స్వచ్ఛంద లోగింపులు ప్రారంభమయ్యాయి. ఆ ఘటన తర్వాత తెలంగాణలో దాదాపు 39 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఇది పార్టీ స్థితి మీద తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే మూడు రాష్ట్రాల భద్రతా బలగాలు, ప్రభుత్వాలు మావోయిస్టుల లేఖను గమనించి వ్యూహాత్మక సమీక్ష ప్రారంభించనున్నాయి. ఆయుధ విరమణకు సంబంధించి ఎలాంటి చర్యలు, హామీలు ఇవ్వాలా అనే అంశంపై చర్చలు మొదలై ఉన్నాయి. మావోయిస్టులు కోరిన సమయం లోపల ప్రభుత్వాలు, భద్రతా బలగాలు తమ వ్యూహాలను సమీక్షించి తదుపరి మార్గాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల అభ్యర్థనను ప్రభుత్వాలు ఏ విధంగా స్వీకరిస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. మావోయిస్టుల ప్రతిపాదనను స్వాగతిస్తూ ఎలాంటి చర్యలు లేదా హామీలు ఇస్తాయనే చర్చ మొదలైంది. మావోయిస్టులు అడిగిన సమయం లోపల ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు, భద్రతా బలగాలు కూడా తమ వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా భయాన్ని వితరించిన ఈ ఉద్యమం ఇప్పుడు ఆయుధ విరమణపై బహిరంగ నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. దీంతో మావోయిస్టుల ఆయుధ విరమణ లేఖ సంచలనంగా మారింది. ఈ లేఖ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక మలుపుగా పరిగణించవచ్చు.